మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్ గానే ఒక ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వము 40 సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ మనందరికీ తెలుసు, యూనియన్ కార్పొరేట్ కి సంబంధించి ఆ సైట్ లో. నాకు ఇప్పటికీ తెలియదు, ప్లీజ్ క్లియర్ చేయండి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఆ ప్యాకేజ్డ్ టాక్సిక్ వేస్ట్ ని ఇంకా ఇప్పటికీ అలాగే ఉంచారు అన్న విషయం తెలియదు సార్. అదే కదా నేను దానికోసం డిబేట్లో తీసుకొచ్చాను ఈ పాయింట్. మై గాడ్, అసలు నిజంగా అసలు ఇప్పటిదాకా దాన్ని అలా ఎలా ఉంచారు? ఇంకో ట్రాజెడీ కావాలని చూస్తున్నారు. హైకోర్టు కూడా అదే అడిగింది. అసలు ఇది ఇంకా ఇప్పటికీ డిస్పోజ్ ఎందుకు చేయట్లేదు? దాన్ని ఏంటి, దాన్ని ఏం జరిగింది చెప్తారు ఒకసారి నాకు. ఇది బేసిక్లీ ట్రాజెడీ జరిగిన తర్వాత క్లీనప్ చేయాలని చెప్పి చాలా కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చారు. యూనియన్ కార్బైడ్ అమ్మేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మిగతా కంపెనీ పారిపోయాడు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్లిపోయింది కదా. మిగతా వారన్ ఆండర్సన్ కిసింజర్ వచ్చి హెన్రీ కిసింజర్ ఫోన్ చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వేసుకెళ్ళిపోయారు కదా. సో ఈ ట్రాజెడీ అయిన తర్వాత అక్కడ ఉన్న ట్యాంక్లో ఉన్న ఈ కెమికల్, లీక్ అయిన కెమికల్ది మిగతా అట్లనే ఉండిపోయింది చాలా మటుకు. దాన్ని సేఫ్గా తీసేసి డిస్పోజ్ చేయాలని చెప్పారు. కానీ ట్రాజెడీ అయిపోయిన తర్వాత, హాస్పిటల్ కట్టిన తర్వాత వీళ్ళందరూ మర్చిపోయారు ఏం జరిగిందని. కాంపెన్సేషన్ కూడా కొట్లాడ అది ఇది నడుస్తున్నప్పుడు ఈ టాక్సిక్ మెటల్ ఏం చేశారని అక్కడి నుంచి ఈ మెటీరియల్ మొత్తం తీసుకెళ్ళి భోపాల్ నుంచి 220 కిలోమీటర్ దూరంలో పీతంపూర్ అనే ఒక ప్లేస్ ఉంది, ధార్ డిస్టిక్లో. అక్కడ తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఎవరికి తెలియదు కదా, అక్కడ ఉంచుకుందాం, అక్కడ చేస్తే వాళ్ళు చేస్తారు, ఏదో పేదోళ్ళు విలేజెస్ చనిపోతారు, మనకేం ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇది జరిగిందన్నమాట. ఇప్పుడు సడన్గా ఈ ఇష్యూ యాక్టివిస్ట్, ఆయన పాపం ఇప్పుడు లేడు, ఆలోక్ ప్రతాప్ సింగ్ అని ఆయన పిటిషన్ వేసింది. ఆయన మన జస్టిస్ సిస్టమ్ ఎంత మెల్లగా పనిచేస్తుందంటే, ఆయన ఈ 2005లో పాస్ చేసిన ఆర్డర్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు 2024లో వచ్చిన జడ్జిమెంట్ ఇది. ఆలోచించండి, 20 సంవత్సరాల తర్వాత ఈ జడ్జిమెంట్ మళ్ళీ టేకప్ చేశారు. అప్పుడు పాస్ చేసిన ఆర్డర్ ఇంకా 2005లో ఇచ్చిన జడ్జిమెంట్, 2005లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికీ అది అమల్లోకి తీసుకురాలేదు, మళ్ళీ పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ ఇప్పుడు కన్సిడర్ చేశారు. ఆయన పోయారు, ఆయన స్వర్గస్థ అయ్యారు. ఆయన లేరు ఇప్పుడు, హీఈస్ నౌ నాట్ దేర్. సో ఇప్పుడు ద హైకోర్ట్ హస్ టేకెన్ అప్ అండ్ సెడ్ 20 సంవత్సరాలు, బికాస్ పిటిషన్ వచ్చింది 2004, 20 సంవత్సరాల్లో కూడా మీరు ఏం చేయలేదు. వీఆర్ నాట్ టాకింగ్ ద ఒరిజినల్ గ్యాస్ ట్రాజెడీ టైం. దీని తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత, 2004 ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేయలేదు. 20 సంవత్సరాల తర్వాత మీరు ఎందుకు చేయట్లేదు? ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు డిస్పోజ్ ద ఎంటైర్ థింగ్. మీరు ఎట్లా చేస్తారో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ అక్కడ ఇంకో ట్రాజెడీ తయారైతుంది. మీరు ఇంకో ప్లేస్ తీసుకెళ్ళేసేది. మందర ఎట్లా ఉంటుందని సాయి గారు, మన ఈ కెమికల్ వేస్ట్ ఉంటుంది చూడు, పటాన్ చెరువులో ఫార్మాస్యూటికల్ వేస్ట్ అంతా, అది తీసుకెళ్ళి ఏదో చిన్న ఊర్లో తీసుకెళ్ళి చెరువులో వేసేస్తారు, లేకుంటే తవ్వేసి గ్రౌండ్ లోపల పడేస్తారు. సస్తే వాళ్ళు చేస్తారని చెప్పేసి. సిటీలో ఏం కాకూడదు, సిటీలో ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టుకుంటారని చెప్పేసి రాత్రి తీసుకెళ్తారు. ముందైతే హుస్సేన్ సాగర్ నాళ్ళలో పడేస్తుండే, కుక్కట్పల్లి నాలా నుంచి అంతా. ముందుకి గాంధీ హాస్పిటల్ మెడికల్ వేస్టేజ్ మీద పెద్ద గొడవ అయింది కదా. దట్ ఈస్ బయోమెడికల్ వేస్ట్. దానికి అట్లీస్ట్ దర్ సమ్ సిస్టమ్ నా. కానీ కెమికల్ వేస్ట్ ఎట్లా అంటే డిస్పోజ్ యూ షుడ్ హ్యావ్ ఇళ్లలో కలిపేస్తున్నారు. బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ చాలా తగ్గ దానికోసం మీరు చూస్తున్నారు ఎక్కడ వెళ్ళినా గొడవ అవుతుంది సార్ గారు. ఫార్మాసిటీ సెటప్ చేస్తాం కానీ అక్కడ గొడవ, అక్కడ ఎథనాల్ ప్లాంట్ సెటప్ చేస్తారంటే అక్కడ గొడవ. బికాజ్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్. మీరు పొల్యూషన్ చేయకపోతే ఎవరు అబ్జెక్ట్ అంటే ఈ పొల్యూషన్ చేసిన నేపథ్యంలో దీన్ని రీసైకిల్ చేయడము, దాన్ని డిస్పోజ్ చేయడము, దీనికి సంబంధించి ఆల్రెడీ మెకానిజమ్స్ ఉన్నాయి కదా సార్. కరెక్ట్. వాటికి చాలా కాంట్రాక్ట్లు, దాంట్లో కూడా విపరీతమైన డబ్బులు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వవు? ఇప్పుడు ఏం హైకోర్టు ఏం చెప్పారంటే, మాకు December 4th నుంచి December 4వ తారీఖు తర్వాత రికార్డ్ చేస్తున్నాం ఇది. ఎందుకంటే నాకు సడన్గా న్యూస్ కనిపించింది, చాలా మంది మిస్ అయిపోతారని చెప్పి మీకు చూపిస్తాం, మన ప్రేక్షకులు. 4th నుంచి ఎవ్రీ డే రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు హైకోర్టు. ఓకే, ఎవ్రీ డే యూర్ ఫైల్ రిపోర్ట్, ఏం చేస్తున్నారు, ఇవాళ ఎంత డిస్పోజ్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్లారని చెప్పి. ది సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ హ్యాస్ టు బి టాక్సిక్ వేస్ట్ అక్కడ నుంచి ప్లాన్ నుంచి తీసేసి. ఎందుకంటే MIC నుంచి కానివ్వండి, 7 ప్లాంట్ నుంచి తీసిన బీజేపీ హ్యాస్ టు టేక్ దిస్ బ్లేమ్ నిజానికి. ఎందుకంటే వాళ్ళే కదా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నారు. నో డౌట్. మనం బీజేపీకి సపోర్ట్ చేయడం లేదు, ఎవరైనా కానివ్వండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ గారు, ఈ పొలిటిక్స్ లో మనం ఇదంతా మర్చిపోతాం. మనం కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడమో, బీజేపీని బ్లేమ్. బ్యూరోక్రాట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో వాళ్ళు దే ఆర్ సపోజ్ టు బి ఇన్ చార్జ్. పొలిటీషియన్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. ఆ బ్యూరోక్రాట్స్ అక్కడ ఉంటారు, ఆ సిస్టంలో ఉంటారు వాళ్ళు. ఈ సెక్రటరీ అయిపోతారు, రేపు ఇంకో సెక్రటరీ, బొగ్గు నుంచి నీళ్ళకి వెళ్తారు, నీళ్ళ నుంచి కరెంట్కి వెళ్తారు. ఇట్లానే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ రెస్పాన్సిబుల్. మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి వెళ్ళిపోకూడదు. యు ఆర్ రెస్పాన్సిబుల్. దానికోసం 20 సంవత్సరాల తర్వాత చేయకపోతే యూ హ్యావ్ టు డిస్పోజల్ ప్రాసెస్ చేయాల్సిందని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా మంచి ఆర్డర్ ఇది. హోప్ఫుల్లీ
హోప్ఫుల్లీ దిస్ విల్ లీడ్ టు సమ్ యాక్షన్ సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.